నమస్తే. క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అంటే ఏంటి, ఎవరిలో దీని గురించి పరీక్ష చేయించాలి ఏంటి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. మనం మగవాళ్ళలో ఇన్ఫెర్టిలిటీ అంటే ఫాదర్ కాకపోవడానికి గల కారణాలు వెతుకుతా ఉంటే గనక వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్. క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అనేది క్రోమోజోమ్ అబ్నార్మాలిటీ వల్ల వస్తుంది. మగవాళ్ళలో యూజువల్గా 46 క్రోమోజోమ్స్, ఒక ఎక్స్ ఒక వై ఉండడం జరుగుతుంది. ఈ క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్లో పొరపాటున 47 క్రోమోజోమ్స్ ఉంటాయి. 2 ఎక్స్ క్రోమోజోమ్స్ ఒక వై క్రోమోజోమ్ ఉండడం జరుగుతుంది. ఈ ఎక్స్ట్రా ఎక్స్ క్రోమోజోమ్ వల్ల వాళ్ళ టెస్టిస్ డెవలప్మెంట్లో డిఫెక్ట్ జరగడం జరుగుతుంది. స్పర్మ్ ప్రొడక్షన్ లో డిఫెక్ట్ ఉండడం జరుగుతుంది. అందుకు వాళ్ళకి లేట్ గా లో టెస్టోస్టెరాన్, స్పర్మ్ కౌంట్ బాగా తక్కువగా ఉండడం కానీ, జీరోగా ఉండడం జరగదు. దీన్ని ఎలా పసిగడతాము అంటే వీళ్ళు నార్మల్ గానే మగవాళ్ళలాగే ఉండొచ్చు, కొంచెం పొడుగ్గా కింద లెగ్స్ అవి కొంచెం టాల్ గా ఉండొచ్చు, గైనకోమాస్టియా అంటే ఛాతి భాగంలో కొవ్వు ఎక్కువగా ఉండొచ్చు, ఫేషియల్ హెయిర్ ఇవి కొంచెం తక్కువగా ఉండొచ్చు. అందరికి ఇలా ఉంటాయని ఉండాలని ఏం లేదు, కొంతమంది నార్మల్ గా కూడా ఉండొచ్చు. అందుకే ఎవరికైనా ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నా లేదా ఇప్పుడు చెప్పిన క్లినికల్ సిమ్టమ్స్ తో సఫర్ అవుతున్నా ఒక టెస్టోస్టెరాన్, FSH, LH అనే రక్త పరీక్షలు చేసి అవసరమైతే క్రోమోజోమ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. థ్యాంక్ యూ.